గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించి అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. మునగాల మండలం కలకోవ గ్రామంలో జిల్లా పోలీసు భరోసా కార్యక్రమానికి ఎస్పీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై కళాకారులు స్థానికులకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజా పోలీసు భరోసా కార్యక్రమం చేపట్టినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మళ్లీ గ్రామ స్థాయి పోలీస్ వ్యవస్థను పునఃప్రారంభించడానికి అన్ని చర్యలు చేపడతామన్నారు ఎస్పీ నరసింహ. ఇబ్బందులు వాటి బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఒక హిస్టరీ తయారు చేయబడి ఉంటుంది. మీ విలేజ్ లో ఈ విలేజ్ కి నేను వస్తున్నంటే ఈ విలేజ్ కి ఒక హిస్టరీ ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో ఈ విలేజ్ లో మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరని రాయబడ్డాది ఒక రికార్డు ఉంటుంది. ఈ విలేజ్ లో 1950 కంటే ముందు ఏం జరిగిందనేటువంటి ఒక రికార్డు ఉంటుంది. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో రికార్డులోకి ఎక్కితే అది ఎప్పటికీ పోదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మనకు ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని ఈరోజు చూడండి, ఈ సమాజంలో మనకి ఏమి లేవు చెప్పండి. తినడానికి తిండి ఉంది, బట్టలు ఉన్నాయి, మంచి ఇల్లు వాతావరణం ఉంది, చదువుకోవడానికి స్కూల్స్ ఉన్నాయి. అలాంటి సందర్భంలో తప్పులు చేసి శిక్ష అనుభవించి జైలుకు పోయి 4 గోడల మధ్యలో ఎవరితోటి మాట్లాడకుండా, ఈరోజు చూడండి సెల్ ఫోన్ లేకుండా, టెక్నాలజీ లేకుండా ఏ యువత లేదు. ఎక్కడా కూడా అన్యాయాన్ని సహించొద్దండి. మీ అందరి కోసమే డయల్ 100 ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం? డయల్ 100 ఎందుకు ఇచ్చినామనంటే ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా, ఏ కష్టం వచ్చినా మీరు కనీసం పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయాలంటే ఏ ఎస్ఐ నెంబరు, ఏ సిఐ నెంబరు, ఏ కానిస్టేబుల్ నెంబరు, ఎవరి నెంబర్ అవసరం లేదు. మీరు మీ ఇంట్లో ఉండి 100 అనేటువంటి ఫోన్ నెంబర్ కొడితే, మీరు ఏ ఊరు అని కొడితే, ఏ పోలీస్ స్టేషన్ అని కొడితే ఆ పోలీస్ స్టేషన్కు ఫోన్ వెళ్ళిపోతుంది. ఇంత అవకాశం ఎక్కడన్నా ఇచ్చినామా? ఎందుకు ఇచ్చినాం? మీకు అందుబాటులో 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీ యొక్క రక్షణ కోసం మేము పాటుపడుతున్నామని. అనకాపల్లి జిల్లా